ద్వారానే సంఘాలు కట్టిని. తదుపరి ప్రభు హైదరాబాదులు కూడా అలాగే దేవుడు కార్యాలు చేసి స్వస్థతల ద్వారా దేవుడు ఆ కృపను ఆ శబ్దలకిచ్చి అక్కడ సంఘం ఏర్పడింది. తదుపరి ఇక్కడ కూడా దేవుడు ఏ కార్యాల ద్వారా సంఘాన్ని ఏర్పాటు చేయాలి. సభలు కొడదామండి. ₹1 అప్పు అడిగితే ఇవ్వలేని పరిస్థితి మా స్థితి. నువ్వు ఎలా తీరుస్తావు ఇసాకు ₹1? అసలు తీర్చే విధానం ఉందా? నా దేవుడు ఆయన బ్రతికించి ₹1 కదా, ₹10. ఇప్పుడు ₹10 పడటం లేదు. కానీ అంతకంతకి దేవుని కృపానుగ్రహించి ఈ కృపాసన పరిచర్యను మరి స్థాపించటం జరిగింది కొన్ని సంవత్సరముల క్రితము. ఆ కృపాసన పరిచర్యని బట్టి ఆయో స్థలాల్లో ప్రాంతాల్లో దేవుడు అప్పుడు ఇప్పుడు కూడా ఆయన పని కొనసాగిస్తున్నాడు, కార్యాలు చేస్తున్నాడు. దేవుని స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా ఉంది దేవుని పిల్లలారా. పేకాట, సిగరెట్టు తాగటం, ఎన్నో అలవాట్లైన నా స్థితి నుంచి, జారిపోయిన నా బ్రతుకు నుంచి, దిగజారిపోయిన స్థితి నుంచి జాలరిగా ప్రభు వచ్చి జారిపోయిన నన్ను ఆయన జాలరగా వచ్చి వలయేసి సరిపోయే స్థితిలో నన్ను పట్టుకుని ఆ జాలరిగా జారిపోయిన నన్ను జాలరిగా వచ్చి నన్ను పట్టుకొని మనుషులను పట్టే జాలరలుగా చేశాడు. దేవుడు స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రములు కలుగును గాక. రండి 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 యేసుతో ఉందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసుతో పోదాం, యేసు మాట విందాం రండి, యేసుతో ఉందాం రండి, యేసు మాట విందాం రండి, యేసుతో ఉందాం రండి. యేసుతోనే ఉండేవారు యేసు రాజ్యంలో ఉంటారంట, యేసుతోనే ఉండేవారు యేసు రాజ్యంలో ఉంటారంట. రండి 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 యేసుతో ఉందాం. హల్లెలూయా. 2 చేతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసుతో పోదాం. రండి 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 యేసుతో పోదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసుతో పోదాం. ఆమేన్, ఆమేన్. గలిలయ సముద్రములో చేపలు పట్టుతున్న జాలరుని చూశాడు, ప్రేమతో పిలిచాడు. గలిలయ సముద్రములో చేపలు పట్టుతున్న జాలరుని చూశాడు, ప్రేమతో పిలిచాడు. చేపలు కాదు పట్టేది మనుషులను పట్టమన్నాడు యేసు, చేపలు కాదు పట్టేది మనుషులను పట్టమన్నాడు యేసు. రండి 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 యేసుతో ఉందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసుతో పోదాం. యాకోబు బావి కాడ యేసయ్య కూర్చుంటే మధ్యాహ్న సమయమున సమరాయసి సుంటార ఊరి కాడ యాకోబు బావి కాడ యేసయ్య కూర్చుంటే మధ్యాహ్న సమయమున సమరాయసి ఒకటి సుంటార ఊరి కాడ యాకోబు బావి కాడ యేసయ్య కూర్చుంటే మధ్యాహ్న సమయమున సమరాయసి ఒకటి మంచి నీళ్ళకొచ్చింది. మంచి నీళ్ళకని వచ్చిన స్త్రీని మంచిగా మార్చిన యేసుతో ఉందాం. మంచి నీళ్ళకని వచ్చిన స్త్రీని మంచిగా మార్చిన యేసుతో ఉందాం. రండి 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 యేసుతో ఉందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసుతో పోదాం. ఆమేన్, ఆమేన్.
కాళ్ళు చూడు, వారి కళ్ళు చూడు, మగవారి మాట చూడు, చెడువారి వింటం చూడు. వారి కాళ్ళు చూడు, వారి కళ్ళు చూడు, మగవారి మాట చూడు, చెడువారి వింటం చూడు. యాతనీయ గ్రామములో సచిన రాజని బ్రతికించాడు, యాతనీయ గ్రామములో సచిన రాజని బ్రతికించాడు. రండి 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 యేసు హల్లెలూయా 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 యేసు మాట విందాం రండి, యేసుతో విందాం రండి, యేసు మాట విందాం రండి, యేసుతో విందాం రండి. యేసుతోనే ఉండేవారు యేసు రాజ్యంలో ఉంటారంట, యేసుతోనే ఉండేవారు యేసు రాజ్యంలో ఉంటారంట. రండి 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 హల్లెలూయా 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 యేసుకు పోదాం. హల్లెలూయా. అలాంటి పరిస్థితి నుంచి దేవుడు భయంకరమైన దొంగ ఊబి నుంచి, జగడగల దొంగ ఊబి నుంచి, నాశనకరమైన గుంట నుంచి, జారిపోయిన దిగజారిపోయిన నా స్థితి నుంచి ప్రభు జాలరిగా నన్ను పట్టుకున్నాడు. దేవుని స్తోత్రములు కలుగును గాక. జాలరిగా వచ్చి జారిపోయిన నా స్థితి నుంచి పట్టుకొని అనేకుల్ని పట్టుకోమని ప్రభు కృప చూపించినందుకు మరోసారి స్తోత్రం చెల్లిద్దాం. అలాంటి పరిస్థితులు చాలా పరిచర్యలోనే జరుగుతున్న సమయాల్లో పాస్టర్ గారి క్యాన్సర్ వచ్చింది, చనిపోతామని నిర్ణయించారు, దేవుడు బ్రతికించాడు. హల్లెలూయా. అలాంటి పరిస్థితుల్లోని శద్రకు 2 సంవత్సరాలు వ్యాధితో పీడింపబడిపోయి మంచంలో ఉన్నాడు. మేము సేవ మొదలుపెట్టిన తర్వాత అలాంటి పరిస్థితి నుంచి 2 సంవత్సరాలు పీడింపబడే స్థితిలో, భయంకరమైన స్థితిలో మేము ఉన్నాం. అయినను దేవుణ్ణి మాత్రం విడవకుండా సేవ చేస్తానే ఉన్నాం. లేమిలో సేవ మొదలుపెట్టాం. ఉండి సేవ కాదు, లేమిలో చెయ్యాలి. ప్రభువు నిన్ను పిలిస్తే అలాంటి కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, వ్యాధులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, శ్రమలు వచ్చినా, విరుకులు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా దేవుణ్ణి నీవు విడిచిపెట్టలేవు. దేవుని స్తోత్రములు కలుగును గాక. 2 సంవత్సరాలు ఆయనతో బాధపడ్డాం సేవ చేసేటప్పుడు. భయంకరమైన స్థితి నుంచి ప్రభు ముట్టి బాగు చేసాడు ఉపవాస ప్రార్థన ద్వారా. హల్లెలూయా హల్లెలూయా. కొద్ది దినాలకి చచ్చిపోద్దని క్యాన్సర్తో డాక్టర్ చెప్పినప్పుడు 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసాం పాస్టర్ గారి కొరకు. దేవుడు బాగు చేశాడు. దేవుని స్తోత్రములు కలుగును గాక. అలాంటి కుటుంబం అది. ఇప్పుడు కుటుంబం అంతా బిడ్డలందరూ కూడా యేసు క్రీస్తుని, నేను నా ఇంటి వారిను యెహోవాని సేవించదమన్నట్టుగా మా కుటుంబం, మా బంధువులు, అన్నదమ్ములు ఎవరైతే ద్వేషించారో, ఎవరైతే దూషించారో, ఆ మంచంలో ఉన్న వాసన కొట్టినప్పుడు మా సొంత తమ్ముడు కూడా దగ్గరకు రాని పరిస్థితిలో మరి సేదరించుకున్నారు. బంధువులు, స్నేహితులు అందరూ సేదరించుకున్నారు. ప్రభు వారందరినీ మళ్ళా మా దగ్గరికి నడిపించాడు. దేవుని స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ప్రభువునందున్న ప్రియ దేవుని పిల్లలారా, లేమిలో సేవ, కష్టములో సేవ, నష్టములో సేవ, బాధలో సేవ, విరుకులో సేవ, ఇబ్బందులో సేవ, మరి 3 సంవత్సరాలు ఒకే ప్యాంటుతో సేవ, చెప్పులు లేకుండా సేవ, కాళ్ళు నడకతో. నాకు సైకిల్ రాదు, సైకిల్ తొక్కటం రాదు, ఇప్పటికీ రాదు నాకు సైకిల్. దేవుని స్తోత్రములు కలుగునుగా. ఏదో బండి ఏదో మెల్లింగా అట్లా తోలుతున్నావు. ఇప్పుడు సైకిల్ మాత్రం రాదు. రిక్షా దొక్కుని కానీ సైకిల్ రాదు, ఇప్పటికి రాదు. కానీ నడకతోని, కాళ్ళ నడకతో సేవ, అలాంటి సేవని దేవుడు చూచి ప్రేమించి ఆశ్చర్యమైన స్వస్థతల ద్వారా ఈ కృపాసన పరిచర్యని నిలబెట్టాడు. దేవుని స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. విడుదల, జారిపోయిన నా స్థితిలో విడుదల, దిగజారిపోయిన స్థితిలో విడుదల, ఆపదలో ఉన్నప్పుడు విడుదల,
నష్టంలో ఉన్నప్పుడు విడుదల, యాక్సిడెంట్ అయినప్పుడు విడుదల, జబ్బుతో ఉన్నప్పుడు విడుదల, అనేకమైన సమస్యలతో ఉన్నప్పుడు విడుదల ఇచ్చాడు. ఆ విడుదల అందరికీ రావాలి. కానీ ఇక్కడ రావచ్చు విడుదల, కానీ అక్కడ ఉంది విడుదల పొందే స్థితి ప్రతి వారికి. ఇక్కడికి మనకు కలగొచ్చు. ఒకటి గమనించండి, ఒకటి మనకి ఇక్కడ అన్ని విషయాల్లో విడుదల కలగొచ్చు, మేలు కలగొచ్చు, దీవెని కలగొచ్చు, అన్నీ కలగొచ్చు. ఇబ్బందుల నుంచి పోవచ్చు, ఉద్యోగం లేకపోతే ఉద్యోగం రావచ్చు, ధనము లేకపోతే ధనము రావచ్చు, పొలము లేకపోతే పొలము రావచ్చు. ఎన్ని వచ్చినను, ఎన్ని మా దేవుడు నీకు అనుగ్రహించిన, కానీ ఒక విడుదల అనేది ఉంది. ఆ విడుదల నీకు కావాలి. అది ఇక్కడ రావచ్చు, కానీ అసలైన సిసలైన విడుదల ఎక్కడ ఉందంటే అక్కడ ఉంది. ఆ విడుదల పొందటానికి, ఇక్కడ విడుదల కాదు, అక్కడ విడుదల పొందటానికి ప్రభు నిన్ను పిలుస్తా ఉన్నాడు, నీకు తెలియజెప్తా ఉన్నాడు. ఈ రాత్రి మాటలు వింటున్నప్పుడు ఈ దేవుని పిల్లలారా, సాక్ష్యమైన దేవుని పిల్లలారా, కట్టు కథలు కాదు. ఇక్కడే అవనగడ్డ పక్కనే మా ఊరు బందలా ఇచ్చారు. కమ్యూనిస్ట్ పార్టీలో తిరిగిన వాడిని, ఎర్ర బట్టలు వేసుకుని తిరిగిన వాడిని, అలాంటి స్థితిలో ఉన్నవాడిని. కానీ ప్రభు భయంకరమైన పరిస్థితి నుంచి బ్రతికించాడు. ఈ పరిచర్య దేవుడు నడిపిస్తున్నాడు. కానీ నేనైనను, మీరైనను, ఇక్కడ ఉన్న వారైనను, ఎవరైనను, ఎన్ని విడుదలలు ఇక్కడ వచ్చినను అసలైన విడుదల ఒకటి ఉన్నది అందరికీ. అదే ఈ రాత్రి కొద్ది నిమిషాలు సమయము, సమయము చాలా అవుతుంది. మరి దేవుని పిల్లలారా, సమయం చాలా అవుతుంది కనుక 2 మాటలు, కొద్ది నిమిషాలు. ఏ విడుదల కావాలంటే ప్రతి మానవ కోటి జనాంగానికి, ఈ భూమి మీద జీవిస్తున్న మానవ కోటి జనాంగానికి ప్రభు ఒక మాట తెలియజెప్పాడు దేవుని వాక్యములో నుంచి. అలా ఆ స్థితిలో విడుదల కావాలని చెబుతుంది దేవుని వాక్యం. ఆరాధించేవారు కానీ దేవుణ్ణి ఆరాధించని వారైనను విడుదల కావాలి. ఎక్కడ విడుదలంటే అసలైన చోట విడుదల కావాలి. ఆ విడుదల ఎందరు పొందుకుంటారో కానీ తెలియదు. కానీ ఈ రాత్రి సమయంలో వింటున్న ప్రతి వారికి ప్రభువు పేరట శుభావందనములు తెలియజేస్తూ ఒక మాటని జ్ఞాపకం చేస్తాను. పౌలు గారు రాశాడు ఒక మాటని, రోమియోల పత్రికలో 8వ అధ్యాయము 1వ వచనం చదవండి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. మరి ఎవరికి ఉంది శిక్ష? ఎవరికి విడుదల? ఎవరు శిక్షకు అర్హులు? ఎవరు శిక్షకు అర్హులైన వారు? ఎవరైతే యేసు క్రీస్తు నందు రక్షింపబడకోకుండా ఎవరైతే ఈ భూమి మీద ఉన్నారో వారు ఎవరైనా కావచ్చు. కానీ ఈ భూమి మీద మానవ కోటి జనాంగానికి ఒక శిక్ష ఉన్నది. ఏమిటి ఆ శిక్ష? ఎక్కడ ఉంది ఆ శిక్ష? ఎప్పుడు ఉంది ఆ శిక్ష? ఈ మానవ కోటి భూప్రపంచములో మానవ కోటికి అందరికీ కూడా శిక్ష ఉన్నది. ఎవరి క్రియలు సప్పున వారికి శిక్ష విధింపబడును. ఈ భూలోకములో నేరము చేసి నెలలో శిక్షింపబడి ఆ శిక్షకు శిక్ష చేసి నువ్వు బయటికి రావచ్చు. సంవత్సరం చేసి బయటికి రావచ్చు నేరస్తుడు అని. లేకుంటే 2 సంవత్సరాలు జైల్లో ఉండి బయటికి రావచ్చు. లేకపోతే యావజ్జీవ శిక్ష అనుభవించి ఆ శిక్ష అనుభవించి బయటికి రావచ్చు.
లేకుంటే ఇంకా సంవత్సరం 2 రకరకాలైన నేరాలకి ఈ భూలోకములో చట్టము శిక్షలేస్తుంది. చట్టము శిక్షలేస్తుంది ఈ భూలోకములో. ఈ చట్టము వేసే శిక్షలు ఈ భూలోకములోనే సరిపోతుంది. అసలైన సిసలైన శిక్ష ఆ చట్టం వేసేది కూడా ఆఖరిది గొప్పది ఏ శిక్ష అంటే ఉరి శిక్ష. ఎందుకు ఉరి శిక్ష కలుగుతుందంటే, ఎందుకు అంత ఉరి శిక్ష ఉందంటే, గొప్ప నేరము చేసాడని ఆ నేరముకు సాక్షులు ఇచ్చారు గనక ఆ సాక్ష్యానికి ఆ జడ్జిమెంటు అక్కడ కూర్చుని ఆ సాక్ష్యాన్ని బట్టి అక్కడ ఆ నేరస్తుడికి శిక్ష విధిస్తున్నాడు. ఆ శిక్షను బట్టి అనుభవిస్తున్నారు. కానీ రకరకాలైన శిక్షలు ఈ మానవ కోటి జనాంగం నేరం చేసిన వారికి ఎన్నో రకాలైన శిక్షలు ఉన్నాయి. కానీ ఆ శిక్ష నుంచి తప్పు కావచ్చు, ఏదో ఒక రకంగా దొంగ సాక్ష్యములు చెప్పు, డబ్బు పారేసో, రకరకాలుగా ఈ భూమి మీద నీవు చేసిన మరి నేరానికి, నువ్వు చేసిన పాపమునికి, నువ్వు చేసిన అతిక్రమణకి, నువ్వు చేసిన మోసముకి రకరకాలైన స్థితిలో నువ్వు ఒకవేళ ఈ భూమి మీద నువ్వు శిక్ష నుంచి తప్పు కావచ్చు. కానీ యేసు క్రీస్తు నందుండి రక్షింపబడి నీ పాపముల కడగబడి జాగ్రత్త కలిగి నీ సత్యక్రియలతో నువ్వు కొనసాగితే ప్రభువుని ఆరాధించే వారు శిక్ష ఉండదు అక్కడ. కానీ లేని వారికి శిక్ష ఉంది అని బైబిల్ చెబుతుంది. క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్ష లేదంటే, క్రీస్తు యేసు నందున్న వారికి శిక్ష లేదు. మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది సమస్తము ఈ లోకములో అన్యాయమును అక్రమమును సమస్తములను విడిచిపెట్టి మరి దేవునితో నడుస్తూ దేవునికి అంకితమైపోయి ఈ లోక మాల్యమును అంటుకోకుండా, ఈ లోక పాప శాపములను జోలికి వెళ్ళకోకుండా ఈ లోకములో అన్నిటిని విసర్జించి దేవునితో సావాసము కలిగి జీవించే వారికి మాత్రము శిక్ష లేదు. ఒకవేళ ప్రభువుని ఆరాధించి నీ ఇష్టానుసారముగా జీవిస్తే శిక్ష ఉన్నది. నిజమే, ఈ లోకంలో ఒక మాట ఉంది బైబిల్లో, ప్రసంగి గ్రంథంలో 8:11 వచనంలో ఒక మాట ఉంది. 8:11 వచనంలో ఒక మాట ఉంది. 8 ప్రసంగి గ్రంథం 11 వచనం. మైకలో చదవండి. క్రియకు తగిన శిక్ష, వినండి బాగా. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవటము చూచి మనుష్యులు భయము విడిచి, శీఘ్రముగా కలుగుటపోవటము చూచి అంటే నువ్వు చేసే నేరానికి నీకు శిక్ష రావటం లేదని నువ్వు అనుకుంటున్నావేమో. నువ్వు చేసే అన్యాయానికి ఏ శిక్ష పడటలేదు, నేను బాగానే ఉన్నానని అనుకుంటున్నావేమో. జాగ్రత్త అని దేవుని వాక్యం చెప్తుంది. అదే ఆ ప్రసంగి రాశాడు. ఏమని రాస్తున్నాడంటే, దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవట చూచి మనుష్యులు భయము విడిచి అంటే నువ్వు చేసిన అన్యాయానికి నీ మీదకి శిక్ష రావట్లా. అందుకనే ప్రభువుని ఆరాధిస్తున్నా, ప్రభువుని స్తుతిస్తున్నా, నువ్వు చాలా నేరాలు ఘోరాలు చేస్తున్నావు సుమా. శిక్ష నీ మీదకి రావట్లేదానికి నీవు నేరాలు ఘోరాలు చేస్తున్నావు. ఎందుకంటే నేను బాగానే ఉన్నానుగా, అందుకనే నాకేమీ రావటం లేదని నువ్వు భ్రమపడుతున్నావా? దేవుని పిల్లలారా, నా మీదకి ఏమీ రావటం లేదని భ్రమ ఉందా నీకు? ఒకవేళ ఏ శిక్ష రాకుండా ఉండవచ్చు, కానీ నీకొక శిక్ష ఉన్నది, అసలైన శిక్ష ఒకటి ఉన్నదని నువ్వు మరిచిపోవద్దు. సభలు కొడదాం. మనుషులు భయం విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు హృదయపూర్వకముగా.
దుష్క్రియలు చేయుదురు, చెడ్డ పనులు చేయుదురు, పాపపు పనులు చేయుదురు, నాశనమైన పనులు చేయుదురు. ఎందుకంటే నువ్వు చేసే అన్యాయానికి పాపానికి శిక్ష రావటం లేదు కనుక నువ్వు చేస్తున్నావు. ఒకవేళ ఇక్కడ నీకు రాకపోవచ్చు, నువ్వు దేవుణ్ణి ఆరాధించినా, గణపరిచినా, మహింపరిచినా, ఎన్ని రకాలుగా నువ్వు ఆలయంలోకి వెళుతున్నా, ఒకవేళ నువ్వు చేసే శిక్షకి, నువ్వు చేసే అన్యాయానికి, నువ్వు చేసే నేరానికి, నువ్వు చేసే పాపానికి ఒకవేళ ఇక్కడ దేవుడు ఒకవేళ శిక్ష పంపించకపోవచ్చు. అందుకని క్రైస్తవ జీవితంలో ప్రభువుని ఆరాధించే ప్రజలు ఎక్కువగా చెడిపోతున్నారు. చాలా స్థలాల్లో పాపానికి పరుగు తీస్తున్నారు, చాలా స్థలాల్లో పాపంతో పట్టబడిపోతున్నారు, చాలా స్థలాల్లో. చాలా మంది భయములే హృదయపూర్వకముగా పాపం చేస్తున్నావు. దేవుణ్ణి నేను ఆరాధిస్తున్నా, నాకేమీ కలగట్లేదు, కానీ నీ ఇష్టానుసారముగా హృదయపూర్వకముగా చేస్తున్నారంట. భయము లేదు. నువ్వు భయము లేని స్థితిలో జీవిస్తే నీ బ్రతుకు మారిపోద్ది. పరలోకంలో జాగ్రత్త, సఫలు కొట్టండి. హల్లెలూయా. నువ్వు ఎక్కడికి వెళతావు తెలుసా? ఏ శిక్షలో ఉంటావో తెలుసా? నీకు ఒక శిక్ష ఉన్నది. ఆ శిక్షను తప్పించడానికి ప్రభువైన యేసు ప్రభువు ఈ భూలోకానికి వచ్చాడు. నీ మీద ఉన్న శిక్షను తొలగించడానికి ఈ భూలోకానికి వచ్చాడు. అందుకనే క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్ష విధియూ లేదు. లేని వారికి ఏమిటి శిక్ష? ఓరే ఉన్నవారు ఏమిటి? హృదయపూర్వకముగా ఆ భయం విడిచి పాపము జోలికి వెళ్ళిపోతున్నారు గనక, వారికి తగిన శిక్ష ఎక్కడ లేకపోయినా ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, ఒకవేళ ఇక్కడ నీ మీదకి శిక్ష రాకపోవచ్చు, కానీ దేవుని దగ్గర ఉంది అసలైన శిక్ష. దుష్క్రియలు చేస్తూ భయము లేక హృదయపూర్వకంగా చెడిపోతున్నారంట. భయము లేక, భయము లేని భక్తి చేస్తున్నారు ప్రభువుని ఆరాధించేవారు. ప్రియ దేవుని పిల్లలారా, ప్రతి మనిషి మీద శిక్ష ఉన్నది. ఈ లోకములో శిక్షణ పోవచ్చు, కానీ ఆ లోకములో శిక్ష పోవాలంటే క్రీస్తునందు నువ్వు ఉండి, క్రీస్తునందు రక్షింపబడి బహు భయము కలిగి జాగ్రత్తగా బ్రతికితేనే ఈ భూమి మీద పరలోకములో శిక్షణ తప్పించుకుంటావు. నువ్వు పరలోకములో శిక్షణ తప్పించుకుంటావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. లేవి కాండములో నుంచి ఒక మాట చూద్దాం. లేవి కాండములో నుంచి ఒక మాటను చూద్దాం. 24:16 వాక్యం. లేవి కాండం 24:16 వాక్యం చదవండి త్వరగా. యెహోవా నామమును అనగా దేవుని నామమును దూషించువాడు మరణ శిక్ష నొందవలెను. దేవుని స్తోత్రం చెల్లండి. హల్లెలూయా. చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నీ కృప నా ఎడల సంకల్పమే. మీ దగ్గర ఉన్న పాటల పుస్తకంలో 18వ పాట. ఎంతసేపు కూర్చుంటారు? వాక్యం కొంచెం ముగించేదాకుంటారా? ఆఫ్ చేయమంటే ఆఫ్ చేస్తాం. ఆఫ్ చేయమని వాళ్ళు చేతులు ఎత్తండి. కృపనాయడల సంకల్పమే, ఈ కృపనాయడల
సంకల్పమే నీ కృప నా ఎడల సంకల్పమే. ఆమేన్. మహోన్నతమైన నీ ప్రభ మహిమను జానించేదాను యేసయ్యా. మహోన్నతమైన నీ ప్రభ మహిమను జానించేదను యేసయ్యా. యేసయ్యా నీ కృప నా ఎడల సంకల్పమే నీ కృప నా ఎడల సంకల్పమే. ఆమేన్. దయగల వారిపై దయ చూపించాము దయాళత్వం యేసయ్యా. దయగల వారిపై దయ చూపించాము దయాళత్వం యేసయ్యా. యేసయ్యా నీ కృప నా ఎడల సంకల్పమే నీ కృప నా ఎడల సంకల్పమే. నిత్యము నీ నామం స్తుతించడం మహత్యము గలవాడ యేసయ్యా. యేసయ్యా నిత్యము నీ నామం స్తుతించడం మహత్యము గలవాడ యేసయ్యా. యేసయ్యా నీ కృప నా ఎడల సంకల్పమే నీ కృప నా ఎడల సంకల్పమే. దయాదాక్షిణ్య పరిశుద్ధుడా దయాదాక్షిణ్య పరిశుద్ధుడా నీ కృప నా ఎడల సంకల్పమే నీ కృప నా ఎడల సంకల్పమే నీ కృప నా ఎడల సంకల్పమే నీ కృప నా ఎడల నీ కృప నా ఎడల సంకల్పమే నీ కృప నా ఎడల సంకల్పమే. గట్టిగా దేవుని స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా హల్లెలూయా.
నేను త్వరగా మీకు రిఫరెన్స్ చెప్పి ముగిస్తాను. త్వరగా చదువు మా వాక్యం. యెహోవా నామమును దూషించువాడు, యెహోవా నామమును దూషించే అనగా యేసు క్రీస్తుని దూషించేవాడు మరణ శిక్ష నందవలెను. అంటే క్రీస్తునందు లేని వారికి కూడా చెప్తుంది వాక్యం. క్రీస్తునందు ఉన్న వారికి చెప్తుంది, క్రీస్తునందు లేని వారికి కూడా చెప్తుంది. దేవుణ్ణి దూషించేవాడు మరణ శిక్ష. మరణ శిక్ష అంటే ఏంటి? మరణ శిక్ష అంటే ఏంటండి? అయిపోవటం. ఏంటంట మరణ శిక్ష అంటే ఏంటంటే? చెప్పండి అమ్మా. అయిపోవటం. అయ్యారు చెప్పండి, నేను మరణ శిక్ష అంటే అయిపోవటం అంటే ఇక్కడ అందరూ వెళ్ళిపోతాం, ఇక్కడ అందరూ వెళ్ళిపోతాం, ఇక్కడ అందరూ వెళ్ళిపోతాం. మరణ శిక్ష అక్కడ ఉన్నది. చప్పలు కొడతాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దూషించే వారికి మరణ శిక్ష. ఒకవేళ దేవుణ్ణి ఆరాధించి సరిగా లేకపోతే ప్రవర్తన సరి లేకపోతే వారికి కూడా మరణ శిక్ష. ఆళ్ళకేముంది, ఏళ్ళకి ఉంది, అక్కడ ఉంది. కనుక యేసు దగ్గరికి పరిగెత్తుకురా. దేవుని స్తోత్రములు కలుగును గాక. యేసుతో ఉండి నీ శిక్షను తొలగిస్తాడు. ఒకవేళ ఈ శిక్షణ కాదు, ఆ శిక్ష ఉంది, అసలైన శిక్ష పరలోకములో అసలైన శిక్ష ఉంది ప్రతి మనిషికి. తెల్లోడు, నల్లోడు, ఊరోడు, పొట్టోడు, గూనోడు, ఎలాంటి వారైనా, ఎలాంటి దేశం వారికైనా, ఎలాంటి వారికైనా శిక్ష ఉన్నది. అనగా ఆ కాలంలో ఆ దేవుడి మాట విన్న వారికి శిక్ష లేదు. ఆ కాలంలో మనం చూస్తే ఈ భూమి మీద కూడా దేవుని మాట విన్న వారికి మరణ శిక్ష వచ్చింది. జలప్రవాహంతో కొట్టుకుపోయారు. ఒకవేళ ఇక్కడే కాదు, అస్సలైన శిక్ష భూప్రపంచంలో ఏ కులం వాడైనా, ఏ జాతి వాడైనా, ఏ మతం వాడైనా, ఎలాంటి వాడైనా, ఎలాంటి వారైనా మరణ శిక్ష ఉన్నది. అందుకని యేసు దగ్గర ఒక ఆమె పాపం చేస్తుంది. యోహాను సువార్తలో ఒక మాట ఉంది, రాళ్ళతో కొడుతున్నారు. యోహాను సువార్త 8:10 చదవండి. యోహాను సువార్త 8:10.